నమస్కారం. మనకేంటంటే మన జిల్లా వాళ్ళు కూడా అందరూ ప్రమోట్ చేయాలి, కోఆపరేట్ చేయాలి. సైకిల్ నెంబర్ ఇచ్చేస్తాం. ఐఎమ్ వెరీ హ్యాపీ యూ హ్యావ్ దట్ కైండ్. ఏప్రిల్ గవర్నమెంట్ ఆల్రెడీ అంటే అప్పుడు ఇయర్ ఎండ్ ప్రోగ్రెస్ చెప్తారు సార్. అది ఇది ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. అలాగే ఎవ్రీ మంత్ కూడా పేరెంట్ మీటింగ్ అనేది ఇంత మెగా అని కాకుండా వచ్చిన వాళ్ళు ఒక 5-10 మంది ఎంతమంది వస్తుంటారు మంత్లీ వస్తున్నారు. అది రెగ్యులర్ ప్రోగ్రెస్ అనేది చెప్తారు. అయితే ఇందులోనే ఈ ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఇది ఫస్ట్ టైం కదా మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ సో ఇందులోనే మీరు ఎప్పటికప్పుడు ఇది నోట్ చేసి మీకు చెప్పడానికి కూడా ఎవరిగా మాట్లాడతారు చేస్తారు. ఇది రికార్డెడ్గా లేదంటే కూడా మేము ఏం చెప్తామంటే ఎలా ఉంటే మీరు కూడా ఒకవేళ తగ్గినట్టు సబ్మిట్ 3కి వచ్చేసి యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి వాడు ప్రోగ్రెస్ మనం అక్కడే అసెస్ చేసుకొని కొంచెం డైరెక్షన్ ఇచ్చేస్తే రీసెర్చ్ చేసుకొని ఫైనల్గా వాడు ప్రోగ్రెస్ ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ అన్నప్పుడు 1 క్వార్టర్ లాగా
లాస్ట్ టైం చేశారా? ఇలా చేసినా సరే మళ్ళీ ఆన్లైన్ కూడా చూసుకోవచ్చా? సేమ్ ఆన్లైన్ ఉందా? ఇది మార్క్స్ చూడొచ్చు. ఏదైతే లీప్ అని ఒక యాప్ వచ్చేసింది. ఎంటైర్ డేటా, టీచర్స్ డేటా, స్టూడెంట్ డేటా, మండల్ డేటా అన్నీ ఒక సింగిల్ పోర్టల్ ఒకే కాంప్రహెన్సివ్. అబ్బాబేనా ఏమైనా సరే ఒక్కొక్క బకెట్ ఇది కూడా ఇది ఈక్వేట్ మార్కింగ్ అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచన. ఆయన ఏంటంటే మనం ఏదైనా ఒక బర్త్డే వచ్చిన ఇంపార్టెంట్ ఒకేషన్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. డబ్బులు ఖర్చు పెడతాం, పార్టీలు ఇంత చేస్తాం. దానివల్ల భవిష్యత్తు దానికి ఉపయోగం ఉంటుంది. ఆ టైంలో ఎంజాయ్ చేస్తాం, దానివల్ల మెమరీగా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మనం అది మంచి పనిలా చేసి అది కూడా మళ్ళీ మనకి హెల్ప్ అవ్వాలంటే చెప్పినట్టు అనేది బెస్ట్ యాక్టివిటీ. సో అమ్మ పేరుతో బర్త్డే వచ్చిన మంచి ఒకేషన్ వస్తే ఆ రోజు కూడా మనం గుర్తుగా మనం గుర్తుపెట్టుకుని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాం. దాని వరకు ఓకే. సో అలా కూడా ఈ యొక్క యాక్టివిటీస్ ఈక్వేట్ మార్కెట్ ఆ టైంలో కూడా పుట్టినరోజు వచ్చి ఏదైనా వస్తే ఎక్కడ అవకాశం ఉంటే అప్లోడ్ చేయడం, మొక్కలు కాపాడుకోవడం. ఎందుకంటే ఇప్పుడు జనాభా పెరిగిపోతుంది, దానివల్ల వాడకం పెరిగిపోతుంది. మనకి ఏది కావాలన్నా ప్రకృతి మీద ఆధారపడాలి. ఫుడ్ కావాలన్నా, ఏదైనా ఆహారం కావాలన్నా, ఏది కావాలన్నా ప్రకృతి అలాగే తగ్గిపోతుంది. అందుకని మనం కానీ పరిరక్షించుకోకపోతే భవిష్యత్తు తరానికి చూడడానికి మనం కాపాడాల్సి వస్తుంది. నాటే ఎప్పుడైనా చెప్పినట్టు నాటిన తర్వాత కూడా అది ఎలాగా అందరికి చేయాలంటే తల్లిదండ్రులు గౌరవనీయులు మీ అందరి సమక్షంలో పాఠశాల గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మన పాఠశాలలో 6 నుంచి 10 తరగతి వరకు నిర్వహించబడుతుంది. ఇక్కడ మరి పాఠశాల మౌలిక సదుపాయాల దగ్గరికి వచ్చేసరికి ప్రతి రూముల్లో కూడా IFP ప్యానల్స్ ద్వారా విద్యా బోధన అనేది జరుగుతుంది. విద్యార్థులు చక్కగా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల ద్వారా విద్యని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి రూమ్లో కూడా ఫ్యాన్స్ ఏమి, లైట్స్ కానీ అన్నీ కూడా కూర్చోడానికి బల్లలు కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా బాలబాలికలకు అందరికీ ప్రత్యేకంగా టాయిలెట్స్ అనేవి రన్నింగ్ వాటర్తో సహా అందుబాటులో ఉన్నాయి, చెప్పుకోగలుగుతున్నాము. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ పాఠశాలకి చాలా ప్రతిష్ట అనేది ఉంది. మన గౌరవ కింజరాపు ఎర్రన్నాయుడు గారు మనందరికీ తెలుసు. వారు ఈ పాఠశాలలోనే విద్యను అభ్యసించారనేది మనందరము కూడా ఎంతో ప్రెస్టీజియస్గా ఫీల్ అవ్వాల్సింది ఇటువంటి పాఠశాలలో మనము చదువుకోవడము. అదేవిధంగా బేసిక్ డీటెయిల్స్ అన్ని నింపి జూన్ నెల అయింది కాబట్టి జూన్ నెల అటెండెన్స్ మాత్రమే వేసి మేము ఎన్ని రోజులు నిర్వహించబడింది, ఎన్ని రోజులు పాఠశాలకు విద్యార్థులు హాజరయ్యారు అనేది వేసి అందజేయడం జరిగింది. ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2 షెడ్యూల్ ప్రకారము సమ్మేటివ్స్ ఇవన్నీ నిర్వహించబడతాయి. నిర్వహించబడిన తర్వాత అప్ టు డేట్గా మేము వాటిని మళ్ళీ ఫిలప్ చేసి విద్యార్థుల పేరెంట్స్కి రప్పించి వారి చేత చర్చించడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత ఈ గ్రీన్ పాస్పోర్ట్స్ అనేవి పిల్లలకి మంజూరు చేశాము. వాళ్ళకి ఇప్పుడు మొక్కలు కూడా ఇస్తాము. వాళ్ళు బాధ్యతాయుతంగా వాటిని పెంచి జాగ్రత్తగా సంరక్షించడం అనేది వాళ్ళు జాగ్రత్తగా. మాకైనా ఈరోజు గురు పౌర్ణిమ అంటే గురువులకు వందనము. మొదటి గురువు తల్లి కదా. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహించబడాలన్నా
షైనింగ్ స్టార్గా అవార్డును అందుకున్నాను. ఈ స్కూల్లో నా అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఈ స్కూల్లో నేను జాయిన్ అయినప్పటి నుంచి టీచర్స్ మాకు విద్య నేర్పడం కాకుండా ప్రతి విషయాల్లోనూ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా మేము మా లైఫ్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలని గొప్ప ఉద్దేశాలతో మమ్మల్ని ముందుకు నడిపించారు. ఒక పథకాలతో తల్లికి వందనం అంటూ ఇలా అనేక పథకాలతో మాకు మంచి స్ఫూర్తినిచ్చింది. అలాగే నాకు షైనింగ్ స్టార్ అవార్డులో 20,000 రూపీస్ ప్రైజ్ మనీ కూడా అందింది. దానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఇంకా మీరు మాకు ఇలాంటి స్ఫూర్తిని ఎంతో ఇస్తూ ముందుకు కొనసాగాలని ఈ చిన్న నా మాటల్ని ముగిస్తున్నాను. I am studying 10th class. Respected HM Madam, teachers and our chief guests and dear parents, I feel truly honored to speak a very few words to very thoughtful and student-friendly initiative to the government of Andhra Pradesh, the Tallik Vandanam scheme 2025. The Tallik Vandanam means salutation to the mother. The Tallik Vandanam provide in this scheme the government of Andhra Pradesh 15,000 rupees for every year every mother student from class 1 to intermediate. Objectives of this scheme: the generous amount is given with the intention that it should be used for children's education, hostel, travel, examination related expenses. The main goal of this scheme is ensure that no children can be drop out school due to poverty or lack of basic needs. The government of Andhra Pradesh focus on poor and underprivileged. The Tallik Vandanam scheme 2025 especially benefits students from financially weaker families. This scheme is not just only money, it is a powerful investment for human potential. Impact on education: regular attendance, improve regular attendance, reduce school dropouts. The state. A message to students and parents. Dear friends, let us remember, this 15,000 rupees is not just a money, it is a trust. The government trusts that we will use it wisely. Conclusion. The government of Andhra Pradesh, the Tallik Vandanam scheme 2025 is more than the financial progress. It is a JPHS గార పాఠశాల విద్యార్థి నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారు చదువుకు ఇంటి వద్ద సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, పిల్లల ఉన్నత కోసం పూర్తిగా సహకరిస్తూ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై హింద్. English
కలెక్టర్ గారిని ఎక్కడ అడిగారా ఆఫీసర్ అయిన తర్వాత